నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి చింతాకు చట్నీ చేస్తున్నాను నేను. దానికి ఒక్క ఎండుమిరపకాయ తీసుకున్నానండి. మీరు పచ్చిమిరపకాయ కూడా తీసుకోవచ్చు, ఒకటి కాదండి చాలా తీసుకోవచ్చు. నాకైతే కారం తక్కువ కావాలంట, అది వేసామా లేదా అన్నట్టుగా ఒక్క ఎండుమిరపకాయ వేసుకున్నాను. అండ్ చింతాకు చట్నీ ఇది కొంచెం ఆకేసుకున్నా. ఇది ఓన్లీ మా హస్బెండ్ మాత్రమే తింటారండి, ఆయనకి సరిపోయేటట్టు మాత్రమే నేను ఈ చింతాకు చట్నీ చేస్తున్నాను అనమాట. ఇట్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారిపోతుంది, బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా చింతాకు అయితే బాగా ఫ్రై అయింది. ఇట్లా చాలు, ఇది చల్లారబెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అండ్ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మామూలుగా అయితే పల్లీలు యాడ్ చేసుకోవాలండి, పల్లీలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఇది పల్లీలు, ఇప్పుడు ఈ చట్నీ ఉందండి, పొద్దున్న పొంగల్ చేశాను, ఇది పల్లీల చట్నీనే, పచ్చిమిరపకాయలు కూడా వేశాను. ఇది ఇంకా రేపు దోసపిండి లేదు, ఇది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఒక్క మనిషికే కదండి, ఇందులోనే నేను కొంచెం చట్నీ వేసేసి మిక్సీ కొట్టేస్తాను అనమాట తెలివిగా. అప్పుడు చింతాకు చట్నీ రెడీ అయిపోతుంది. చూద్దాం. ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత చింతాకు చట్నీ రెడీ అయింది. చిన్న కప్పులోకి తీసుకున్నానండి, ఇది సరిపోతుంది ఒక మనిషికి. అందులో ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం. ఇది తర్వాత అది ఏమీ అవసరం లేదు. దిస్ ఈజ్ చింతాకు చట్నీ. రాయలసీమలో ఇది చాలా సంగటిలోకి, అన్నంలోకి తింటారండి, చాలా ఫేమస్ ఇది. ఇంకా నేను చట్నీ వేశాను, మీరు వేరుశనగ గింజలు డ్రై రోస్ట్ చేసుకుని వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే నేను చూశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.